హాయ్ ఫ్రెండ్స్, నేను షాప్ పెట్టినప్పటి నుంచి అయితే ఇలా రిజిస్టర్ బుక్ అనమాట. ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాను. నాకు వచ్చిన సేల్స్, నేను అమ్ముతున్న సేల్స్ ఏంటి, అలాగే నాకు వచ్చిన స్టిచ్చింగ్ వర్క్స్ కానివ్వండి, అలాగే కంప్యూటర్ వర్క్స్ కానివ్వండి, జిగ్జాగ్స్ కోసం కూడా నేను బయటే ఇస్తున్నాను. ప్రజెంట్ కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ ఇవన్నీ బయటే. సో ఏది ఎంత లెక్క అన్నది మాత్రం ఖచ్చితంగా రాసుకుంటున్నాను. ఒక 1 ఇయర్ మనం ఇలా మెయింటైన్ చేస్తే మనకి దాంట్లో ప్రాఫిట్ ఏముంది, అసలు ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేను అసలు ఇవ్వాల్సిన మనీ కానివ్వండి, తీసుకోవాల్సినవి కానివ్వండి, నేను పే చేయాల్సిన ఈఎంఐస్ కానివ్వండి, అన్నీ ఇలా మెయింటైన్ చేశాను. కొంచెం ఒక ప్రాపర్గా ఈ 3 మంత్స్లో మాత్రం బాగా నాకు కొంచెం కన్వీనియంట్గా జరిగిందనమాట. సో నాకైతే చాలా మతిమరుపు. మనలో ఎవరికైనా ఉంటుంది. సో ఈ వస్తువు ఇక్కడ పెట్టాము, ఎక్కడ మర్చిపోయాము, ఎవరు ఎంత మనీ ఇవ్వాలి, ఇవన్నీ మనకు గుర్తుండవు. కాబట్టి నేను ఇలా నోట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్ జరిగింది. సో కౌంటర్లో మనీయే కనిపించట్లేదు, కాకపోతే నేను అసలు ఖాళీగా ఉండట్లేదు అనమాట. సో ఫస్ట్ ఒకసారి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు అర్థమైందనమాట. సో ఖచ్చితంగా బిగినర్స్ అయితే మాత్రం ఒక బుక్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇలాంటి సజెషన్స్ కావాలంటే ఖచ్చితంగా ఫాలో చేయండి. అలాగే ప్లీజ్ కామెంట్, మీకు అది యూజ్ అయిందా లేదా అన్నది నాకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీరు ఇన్స్టాలో చూస్తున్నట్టయితే ఫాలో చేయండి, అలాగే యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్